తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పోసాని అరెస్టుపై స్పందించిన ఆయన గత 5 ఏళ్లు అధికారం అండతో వైసీపీ వాళ్ళు పేటరేగిపోయారని ఆరోపించారు. నంది అవార్డులపై పోసాని వ్యాఖ్యలు ప్రజలందరికీ గుర్తుకున్నాయని వ్యాఖ్యానించారు. విచ్చలవిడిగా ప్రవర్తిస్తే చట్టమే సమాధానం చెబుతుందన్నారు మంత్రి కొల్లు. మురళీకృష్ణ అని ఆయన ఏ రకంగా వాళ్ళు మాట్లాడడం గతంలో మనం చూసాం. ఎప్పటికైనా సరే అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళు ఖచ్చితంగా అధర్మం వాళ్ళు శిక్షిస్తారు. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలే మరి గతంలో నోరుంది కదా అని చెప్పి మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడారు చూసాం. చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? అలాగే లోకేష్ గారి గురించి అసలు ఇంతకంటే ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాల్ని చాలా ఇది జరగాలి. ఇంకొక ఆడబిడ్డ వైపు కానీ ఇంకొక కుటుంబం వైపు కానీ చూడాలని భయపడే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఎంత అపహాస్యం చేశారండి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఆడబిడ్డల గురించి ఏ రకంగా రాస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. అది జరగని ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఎవరైతే అధర్మంగా దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. సోషల్ మీడియాలో పెడితే మరి ఊరుకుంటారా? ఈ కుటుంబం పేరు గురించి పెడితే ఊరుకుంటారా? ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డల గురించి మాట్లాడితే ఊరుకుంటారా? సమస్య లేదు. ఆ విషయంలో మటుకి రాజీ పడే సమస్య లేదు. మీకు హక్కు ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించండి. మీ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ప్రతి పోస్టు కూడా కొన్ని జీవితాన్ని నాశనం చేసే విధంగా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాట్లాడినటువంటి పాటలు ఆ కుటుంబాలు నిజంగా చాలామంది సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా దిగినటువంటి సందర్భాలు మేము చూసాం. అలాంటి పరిస్థితి జరగడానికి వీల్లేదు. పోసాని మురళీకృష్ణ అని ఆయన ఏ రకంగా వాళ్ళు మాట్లాడడం గతంలో మనం చూసాం. ఎప్పటికైనా సరే